హలో నమస్తే. కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాన న్యాయమూర్తి పట్ల వివక్ష చూపిస్తోందా? భారత ప్రధాన న్యాయమూర్తి పట్ల కేంద్ర ప్రభుత్వానికి సదుద్దేశం లేదా? భారత ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం అవమానిస్తుందా? అంటే ఏమాత్రం దాచుకోకుండా అవును మేము అవమానిస్తాం, అది మా రైట్ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తున్నట్లు కనపడుతోంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే. వరుస ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. చీఫ్ జస్టిస్గా ఉన్న గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తికి కులాన్ని అంటగట్టడం, ఆయన కులానికి సంబంధించిన వ్యక్తిగా చూడడం నా ఉద్దేశం కాదు. కానీ ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెళ్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర బాధ్యులు ఎవరు కనీసం వెల్కమ్ కూడా చెప్పలేదు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ ఎవరు ఆయనకు కనీసం వెల్కమ్ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఆ సందర్భంగా ఆ విషయాన్ని ఆయన చాలా లైట్ తీసుకున్నారు. ఎవరు వచ్చి నాకు వెల్కమ్ చెప్పలేదు, పర్వాలేదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. నా సొంత రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా నా సొంత రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్ళు, నా సొంత రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వెల్కమ్ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు, నాకు ఆహ్వానం కూడా ఇవ్వలేదు, అయినా నేనేం మనసులో పెట్టుకోను అనే మాట చెప్పారు గవాయ్. ఆ సందర్భంగా ఆయన పట్ల వివక్ష చూపిస్తున్నారు, ఓ భారత ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదు అంటూ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఉన్న, నేను ఒక సనాతనవాదిని అని చెప్పుకుంటున్న ఓ అడ్వకేటు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ పైన చెప్పు విసరడం చూసాం. దాన్ని ఒక ఘనతగా గొప్పగా ఆయన బయటకు వచ్చి మాట్లాడడం చూసాం. సనాతన ధర్మం పైన వ్యాఖ్యలు చేస్తే చెప్పులేస్తామంటూ హీరోయిజంతో మాట్లాడడం చూసాం. సో భారత ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఒక దళితుడు కూర్చున్నారు కాబట్టే ఆయన అవమానించారు లాంటి వార్తలు కూడా చూశాం. ఆ వార్తలను ఖండించే వాళ్ళ దగ్గర ఎసెన్స్ లేదు. సో ఈ రకంగా గవాయ్ పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని ఐడియాలజీతో ఉన్నవాళ్ళు కొంత నెగిటివ్గా ఉన్నారు, ఆయన వ్యతిరేకిస్తున్నారు లాంటి ఇంప్రెషన్ దేశవ్యాప్తంగా బిల్డ్ అయింది. అఫ్కోర్స్ చీఫ్ జస్టిస్ పైన దాడి జరిగిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు, ఇది సరైంది కాదు అన్నారు, ఆయన అరెస్ట్ చేయాలన్నారు. కానీ గవాయ్ ఆ సందర్భంలో కూడా తనపైన చెప్పులతో దాడి వేసిన వ్యక్తిని అరెస్ట్ చేయొద్దు, నేను కనీసం ఆయన పైన ఫిర్యాదు కూడా చేయను అని చెప్పారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కూడా ఆయన పైన కంప్లైంట్ చేయలేదు. సో చాలా హుందాగా మహారాష్ట్రకు సంబంధించిన ఘటనలో కానీ సుప్రీంకోర్టులో తనపైన జరిగిన దాడి ఘటనలో కానీ చీఫ్ జస్టిస్ వ్యవహరించారు. తాజాగా ఇక ఆయన ఓపికకు పరీక్ష పెడుతూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల ఏం జరిగింది? ట్రిబ్యునల్ల సంస్కరణల చట్టం 2021 పైన ఒక పిటిషన్ దాఖలైంది సుప్రీంకోర్టులో. ఆ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది. చీఫ్ జస్టిస్ సంబంధించిన బెంచ్ దీనిపైన విచారణ చేస్తోంది. చీఫ్ జస్టిస్కి సంబంధించిన బెంచ్ దీనిపైన వాదనలు విన్నది. వాదనలు విన్న తర్వాత ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోంది. ఈరోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఎల్లుండి కాదు తర్వాత అంటూ కాలయాపన చేస్తూ వస్తోంది. గత సందర్భంలో విచారణ జరిగిన సందర్భంగానే చీఫ్ జస్టిస్ ఎందుకు కేంద్ర ప్రభుత్వం దీనిపైన కౌంటర్ దాఖలు చేయట్లేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్లో దీన్ని అటెండ్ చేయట్లేదు అంటూ మాట్లాడారు. ఇక నిన్న యాక్చువల్గా శుక్రవారం దానిపైన ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. విచారణ జరగాల్సిన సందర్భంగా ఈరోజు కూడా అటెండ్ కాలేము, కేసును వాయిదా వేయండి అంటూ ప్రభుత్వం వైపు నుంచి కోర్టుకు సమాధానం వచ్చింది. దీనిపైన చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమనుకుంటున్నారు, నేను లేకుండానే ఈ కేసు విచారణ జరగాలనుకుంటున్నారా? ఇక్కడ కేసును వాయిదా వేయండి అని చెప్పడంతో పాటు ప్రభుత్వం వైపు నుంచి కోర్టుకు చెప్పిన మాట ఏంటంటే దీన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి అని చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో ఉన్న ఒక కేసు ఆయన ఏదో ఒక విషయం ఆ అంశం పైన చెప్పిన తర్వాత దానిపైన అభ్యంతరాలు ఉంటే విస్తృత ధర్మాసనానికి వెళ్తామనో ఇవ్వండనో కోరటం సమంజసం. కానీ ఈ పర్టికులర్ కేసులో చీఫ్ జస్టిస్ పిటిషనర్కి సంబంధించిన వాదన విన్న తర్వాత, ప్రభుత్వం వైపు నుంచి వాదన వినిపించిన తర్వాత, ఆ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏం చెప్పిందో చూసిన తర్వాత అభ్యంతరాలుంటే ప్రభుత్వం వైపు నుంచి దాన్ని విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి అని అడగడానికి సంబంధించిన అవకాశమో, లేకపోతే వాదనల సందర్భంగానే ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ఒక మాట చెప్పడానికి సంబంధించిన అవకాశం ఉంది. అలా కాకుండా ప్రభుత్వం చీఫ్ జస్టిస్ ముందు తన వాదన కూడా వినిపించకుండా, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంటుందో కూడా చెప్పకుండా నేరుగా విస్తృత ధర్మాసనానికి ఇవ్వండి అని అడగడం అనేది చీఫ్ జస్టిస్ని అవమానించడం కదా. అంటే నా బెంచ్ ముందుకు రావాలని అనుకోవట్లేదా? ఇది మీరు నా బెంచ్ ముందు ప్రభుత్వం వాదనలు వినిపించదలుచుకోవట్లేదా?
నా బెంచ్ ముందు వస్తే ఏం నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది నన్ను అవమానించడం కాదా తరహాలో చీఫ్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు. సేమ్ టైం ఈ నెల 24 తర్వాత ఈ కేసు విచారణకు రావాలని మీరు కోరుకుంటున్నారనే మాట నేరుగా ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించే మాట్లాడారు. ఈ నెల 24న తర్వాత ఈ కేసు రావాలని కోరుకుంటున్నారా అంటే 23వ తారీఖున ఆయన రిటైర్ అవుతున్నారు చీఫ్ జస్టిస్ గవాయ్. 24 తర్వాత కొత్త చీఫ్ జస్టిస్ వస్తారు. సో అప్పుడు ప్రభుత్వం మేము అనుకున్నట్టుగా తీర్పు వస్తుందని భావిస్తుందా? ఇప్పుడు ఉంటే మీకు కావాల్సిన తీర్పు, మీరు కోరుకున్న తీర్పు రాదు అనుకుంటున్నారా? చీఫ్ జస్టిస్ స్థాయి వ్యక్తి ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పైన అసహనం వ్యక్తం చేయటం గతంలో ఎప్పుడు చూసి ఉండం. ప్రభుత్వాల వైపు నుంచి కూడా ఇలా బిహేవ్ చేయటం గతంలో ఎప్పుడు చూసి ఉండం. ట్రిబ్యునల్ చట్టం 2021కి సంబంధించి ఎవరైనా అభ్యంతరాలు రైజ్ చేస్తే సుప్రీంకోర్టు దృష్టికి ఆ అంశాన్ని తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టం తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటి, పిటిషనర్ల రైజ్ చేసిన అభ్యంతరాలు ఏ రకంగా సహేతుకం కానివి, చట్టం ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడేది అనేది కదా కేంద్రం వాదన చేయాల్సింది సుప్రీంకోర్టు దగ్గర. వాదన ద్వారా కదా గెలవాల్సింది. చీఫ్ జస్టిస్ కంటే విస్తృత ధర్మాసనం బెటర్ అని ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది? అసలు ఆయన ఏం చెప్తారో చూడకుండానే ఎందుకు అనుకుంటోంది? అసలు ఆయన దగ్గరికి వెళ్తే మనం అనుకున్నది జరగదని ఎందుకు అనుకుంటోంది? ప్రభుత్వం మనం అనుకున్నదే జరగాలని ఎందుకు అనుకోవాలి? ఆ అంశం పైన, ఆ చట్టం పైన అభ్యంతరాలు, ఇబ్బందులు ఏమున్నాయో చెక్ చేసి అటు పిటిషనర్ వాదనల్ని, ఇటు ప్రభుత్వం వాదనల్ని విన్న తర్వాత ప్రభుత్వం బలంగా వాదించగలిగితే, ప్రభుత్వం తాము చేసింది సరైందేనని కోర్టు ముందు చెప్పగలిగితే, నిరూపించగలిగితే గొడవే లేదు కదా. ఇంకోసారి ఇటువంటి పిటిషన్స్ వచ్చే పరిస్థితి ఉండదు కదా. సో కేంద్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ పట్ల వివక్ష చూపిస్తుంది అనడానికి సంబంధించిన క్లాసిక్ ఎగ్జాంపుల్గా దీన్ని చూడొచ్చు. వివక్ష చూపిస్తుంది అని నేను మాట్లాడుతున్న మాట కాదు. నేరుగా చీఫ్ జస్టిస్ నేను లేనప్పుడు, నేను రిటైర్ అయిన తర్వాత ఈ కేసు రావాలని మీరు కోరుకుంటున్నారా అనే మాట ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఆయన్ని ఇరిటేట్ చేస్తుందో, ఏ స్థాయిలో అసహనం వ్యక్తం చేసేలా చేస్తుందో, ఏ స్థాయిలో అవమానకరంగా బిహేవ్ చేస్తుందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు.